జరగకపోతే ప్రజలందరూ ఆ క్రూర మృగాల ఆకర్షణలో ఉంటే ఎందుకు నేరం జడల ఒప్పుకోదు? దానికి సమాధానం వారికి తెలియదు. ఒక్కసారి మీరు దానిని చూడండి. నేను అబద్ధాలు చెప్పటం లేదు. మొదటి రోజు నుంచి మీకు తెలుసు, అన్ని వాస్తవాలని మీకు తెర మీద చూపించి మరీ మీకు బైబిల్ వివరిస్తున్నాను. ఇది బూటకం కాదు. చూడండి ఒక్కసారి తెర మీద. నేరం జడలు విప్పుకుంటుంది అని మాట్లాడాడు. పింక్ హెడ్డింగ్లో ఇది నేరాల తీరు, ఇది నేరాల తీరు నవంబర్ వరకు అని చెప్పి 2 సంవత్సరాలలో జరిగిన నేరాల సంఖ్యను విడదీసి రాశాడు అక్కడ. జాగ్రత్తగా చూడండి. 2012, 2013. ఆ తర్వాత ఒక్కొక్కటిగా చెబుతున్నాడు. హత్యలు అన్నాడు. 2012లో హత్యలు చూడండి ఎన్ని ఉన్నాయో, 2442. అలాగే 2013లో చూడండి 2231. తర్వాత కిడ్నాప్లు, హత్యల తర్వాత కిడ్నాప్లు 1405 2012లో, 1595 2013లో. దోపిడీలు, తర్వాత దొంగతనాలు, తర్వాత మోసం, నమ్మక ద్రోహం, సైబర్ నేరాలు, మహిళలపై నేరాలంటే అత్యాచారాలు, వేధింపులు. ఇవి వీరికి చిక్కినవి, లెక్కల్లోకి వచ్చినవి. 2012తో పోలిస్తే 2013లో శాతం పెరిగిపోతుంది, సంఖ్య పెరిగిపోతుంది. అలాగని మీరేమి ఖాళీగా కూర్చోలేదండి. మన అధికార యంత్రాంగం దీనికంటూ ఒక బడ్జెట్ కేటాయించింది. పోలీసులకు కొంత బడ్జెట్ కేటాయించింది. సంవత్సరం ఠాణాల సంఖ్య పెరుగుతుంది. పోలీసు ఠాణా సంఖ్య పెరుగుతుంది. రిక్రూట్మెంట్ పెరుగుతుంది. కానిస్టేబుల్లు, ఎస్ఐలు, సిఐలు, డిఐజీలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు. మరి ఎందుకు నేరాల సంఖ్య పెరిగిపోతుంది? నేరం ఎందుకు జడలు విప్పుకుంటుంది? క్రూర మృగం అండి. ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు. ప్రతి మనిషిని వాడు ఆవహిస్తున్నాడు. ప్రతి మనిషిని మృగంగా మార్చేస్తున్నాడు. ప్రతి మనిషిని మృగంగా మార్చేస్తున్నాడు. అది 2013 వరకు లభించిన డేటా. 2014 చివరికి వచ్చేసరికి ఇక మీరు చూస్తే ఇంకా పెరిగిపోతుంది శాతం. మరి అలాంటి పరిస్థితులలో మనం దేవుని జ్ఞానాన్ని సమాజానికి అందించాలో వద్దా చెప్పండి? మన గ్రామంలోనే ఎంతోమంది ఉంటారు, మన ఇంటిలోనే ఉండుండొచ్చు కదంటారా? క్రూర మృగాలు. అవకాశం రాక వారిలో ఉన్న మృగపు స్వభావం బయటపడటం లేదేమో, వస్తే బయట పెడతారేమో. తస్మాత్ జాగ్రత్త. ఈలోపు మీరు ఏం చేయాలండి అని మీరు అడిగితే ధర్మ సందేహాన్ని మీరు వారికి దేవుని వాక్యం నేర్పించండి. ఇది మెడిసిన్. చక్కని రీతిలో నేర్పించండి, తప్పు మార్గాలలో కాదు. యేసుబాబు నమ్ముకొని రోగాలు పోతాయి, యేసుబాబు నమ్ముకొని కోర్టులో కేసు నగ్గుతుంది, ఇది కాదు. నీ మృగపు స్వభావం నుండి నువ్వు దేవుని కుమారుడుగా మారాలి. నిన్ను నీవు రక్షించుకోవాలి. చనిపోతే నీ ఆత్మ నరకానికి జారిపోతుంది. నీ తండ్రితో నీకున్న సంబంధం ఇది. నువ్వెందుకు ఇలా మారిపోయావు? ఎవరు నిన్ను ఆవహించారు? ఇదిగో దేవుని మాటలు విను. చక్కని రీతిలో వారికి బోధ చేయాలి. ఎవరైనా మారాల్సిందే, తప్పదు. ఎందుకంటే వారు దేవుని నుండి వచ్చిన వారే. మార్చటం, దేవుని వైపుకు తిప్పటం అసాధ్యం అనుకోకండి, అది సాధ్యమే. కానీ చేసే వైద్య విధానాన్ని బట్టి ఉంటుంది. జాగ్రత్త. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ఈ భూమి మీద చాలా తక్కువ. దేవునికి భిన్నంగా మారిపోతున్నవారు, క్రూర మృగాలై సంచరిస్తున్నవారు కోకొల్లలుగా ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు. అందుకే ఆయన వ్రాయించిన ఒక మంచి మాట చూద్దాం ఈరోజు. హెస్కేలు గ్రంథము 20వ అధ్యాయము 34, 35 వచనాలు చూడండి. నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి, జనములలో నుండి నేను మిమ్మును సమకూర్చి
జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడేదను, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులను ఎక్కడికి రప్పిస్తానంటున్నాడు దేవుడు? ఇశ్రాయేలీయులను ఎక్కడికి రప్పిస్తానంటున్నాడు దేవుడు ముఖాముఖిగా వ్యాజ్యమాడటానికి? జనములున్న అడవిలోనికి నిన్ను రప్పిస్తాను. అంటే అడవిలో మృగాలు ఉంటాయి అనుకోకండి. అడవిలో మృగాల సంఖ్య తగ్గిపోతుంది ఆల్రెడీ. జీవ వైవిధ్యం, జంతువులు, జీవులు, పక్షులు ఇవన్నీ కాలక్రమేణా నశించిపోయే స్థాయికి వచ్చేసాయి. ఇండియాలో, భారతదేశంలో పులుల సంఖ్య చాలా తగ్గిపోయింది ఇప్పుడు.